మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 4 నెలల తర్వాత మీడియా ముందుకొచ్చినారు నిన్న. ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళి ఆరోగ్య సంబంధమైన సమస్యల మీద బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత మొదటిసారిగా మీడియాతో మాట్లాడినారు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏమిటి అని అంటే, చాలా విషయాలు మాట్లాడినారు. ఆయన ప్రభుత్వాన్ని విమర్శించినారు. సరే, ఆయన చెప్పింది ఏమిటంటే, త్వరలో రానున్న ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రజాభిప్రాయంతోనే చేస్తామని చెప్పినారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రజాభిప్రాయాన్ని మన్నించడం అనేది ఒక హాస్యాస్పదమైన విషయం. ఆయన ఎప్పుడూ ప్రజల్ని కానీ ప్రజాభిప్రాయాన్ని కానీ పెద్దగా ఖాతరు చేసిన రాజకీయ నాయకుడు కాదు. ఎందుకంటే ఆయన తన పద్ధతిలో రాజకీయాలు నడుపుతూ ఉంటాడు. ఎక్కడ ప్రజల్ని కానీ ప్రజాభిప్రాయాన్ని కానీ పరిగణలోకి తీసుకొని దాని ప్రకారం ఆయన చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఉండేదే కదా ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. ఆయన కుప్పం నుండి శ్రీకాకుళం దాకా నేను ప్రజాభిప్రాయం సేకరిస్తాను, ఒక్కొక్క అభ్యర్థిని అట్లానే నేను ఎంపిక చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ప్రశ్నలు వేయాలి. అదేమిటి అని అంటే, ఎన్టీ రామారావు గారు అద్భుతమైన ప్రజాదరణతోటి 1994లో మళ్ళీ అధికారంలోకి వచ్చినాడు. ఆయనను 6-7 మాసాలు కూడా పూర్తి కాకుండానే అక్రమంగా గద్దె దింపి, వెన్నుపోటు పొడిచి ఆయనను గద్దె దింపి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రజాభిప్రాయం తీసుకున్నారు? అది తప్పనిసరిగా అడగాల్సిన విషయం. రెండవది, ఆయన పార్టీని ప్రభుత్వాన్ని లాగేసుకున్నప్పుడు ఏ ప్రజాభిప్రాయం తీసుకున్నారు? తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కాంగ్రెస్తో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన కాలంలో ఏ ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఆ తర్వాత కాలంలో కాసేపు బీజేపీతో కాసేపు కాంగ్రెస్తో కలుస్తున్నప్పుడు ఏ ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఆయన తెలంగాణలో ఓటు కోట్ల కేసులో దొరికిపోయినప్పుడు ఆయన ఎమ్మెల్యేని కొనడానికి ఏ ప్రజాభిప్రాయం తీసుకున్నారు? ఇవన్నీ ప్రజాభిప్రాయం ప్రకారం జరిగేటివైనా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా. అట్లాగే ఆయన ఒక సందర్భంలో ఎస్సీలో పుట్టాలని ఎవరు అనుకుంటారు అన్నారు. ఆయన దళిత జాతి అంతటిని అడిగి ఇటువంటి అభిప్రాయం వెలువచ్చినాడా? ఆయన ఏ మాట మాట్లాడినా అది ప్రజాభిప్రాయంతో కాదు, ఆయనకు వ్యక్తిగతంగా ఆయన ఏవో మాట్లాడాలనుకొని మాట్లాడుతూ ఉంటారు. వ్యవసాయం దండగా అన్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రైతులందరినీ అడిగి, నిజమే రైతులంతా అయ్యా వ్యవసాయం దండగా అని చెప్తే ఆయన వ్యవసాయం దండగా అన్నాడా? ఆయన వ్యవసాయం దండగా అన్న తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వ్యవసాయాన్ని పండుగ చేస్తూ ఉన్నారు కదా. మరి ఏ ప్రజాభిప్రాయం, ఏ రైతుల అభిప్రాయం తీసుకొని ఆయన వ్యవసాయం దండగాని అన్నాడు? ఇట్లాంటివి అనేకమైన ఉదాహరణలు తీసుకోవచ్చు మనం. తన కుమారుడు లోకేష్కు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం లేకుండా దొడ్డిదారును తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ప్రజాభిప్రాయం పక్కన పెట్టండి, కనీసం ఆ పార్టీ వాళ్ళనైనా శాసనసభ్యులతోనైనా సంప్రదించినాడు ఆయన? అది జరగలేదు కదా. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 మంది శాసనసభ్యుల్ని, 3 లోక్సభ సభ్యుల్ని కొనుగోలు చేసి అందులో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రజాభిప్రాయాన్ని సేకరించినారు? ఏ ప్రజలు చెప్తే ఆ పని చేసినారు? ప్రజలంతా దాన్ని తిరస్కరించినారు. కాబట్టే ఆయన పని చేసినందుకు ఆ తర్వాత కొద్ది కాలంలోనే 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఎటువంటి గుణపాఠం చెప్పినారో మనం చూసినాం. అట్లాగే ఆయన జైల్లో కూర్చొని పవన్ కళ్యాణ్తో పొత్తుల్ని కూర్చుకున్నప్పుడు కూడా ప్రజలను వదిలిపెట్టండి, ప్రజాభిప్రాయాన్ని వదిలిపెట్టండి. ఇటు తెలుగుదేశం పార్టీ కాడ శ్రేణుల్ని కానీ అటు జనసేన శ్రేణుల్ని కానీ ఎక్కడైనా సంప్రదించినారా? ప్రజాభిప్రాయం చాలా దూరం. అట్లాగే ఆయన 2019 ముందు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేము, ఒక ప్యాకేజీ మాత్రం ఇస్తామని చెప్పి అప్పుడు కేంద్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ
ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే అర్ధరాత్రి 2 గంటలకు 1:02కి పత్రికాగోష్ఠి నిర్వహించి ఆ ప్యాకేజీని స్వాగతం పలికినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం తీసుకున్నారా? నిజానికి ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ఆ సందర్భంలో చాలా అవసరమైనది. అది ఏ ప్రజల అభిప్రాయం తీసుకొని ఆయన హడావిడిగా జైట్లీ ప్రకటన రాగానే రాత్రికి రాత్రి ఒక పత్రికాగోష్ఠి నిర్వహించి గంటల తరబడి ఆ ప్యాకేజ్ ఎంత గొప్పదో, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ వల్ల ఎంత ఎక్కువ లాభం జరుగుతుందో ఎట్లా చెప్పినారో మనం చూసినాం. అప్పుడు ఏ ప్రజాభిప్రాయం తీసుకున్నారని. అంతెందుకు 2 సార్లు బీజేపీతో కలిసి ఎన్నికల్లో ప్రయాణం చేసినప్పుడు కానీ, ఆ తర్వాత అదే బీజేపీని నానా దుర్భాషలాడుతూ బయటకు వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా ఆయన ప్రజాభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేసినారా? ఏ ప్రజల దగ్గరికైనా వెళ్ళి మాట్లాడినారా? 2019లో చివరగా 2019లో అధికారం పోగానే తన పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీకి వలస పంపినప్పుడు ఏ ప్రజలనైనా అడిగినారా? ఇట్లా చేస్తున్నాను నేను, ఇది మంచిదా కాదా అని అడిగినారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాభిప్రాయంతో ఏనాడు పని లేదు. ఆయన తనకు అనుకూలంగా తాను అధికారంలో ఉండే విధంగా, తన రాజకీయాలు నడిచే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప ఎప్పుడూ ప్రజాభిప్రాయం అనే మాట ఆయన డిక్షనరీలో లేదు. ఇవాళ ఆయన ప్రజాభిప్రాయం అని మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. థ్యాంక్ యూ.